బీఆర్ఎస్ నేతలే దొంగలనుకుంటే కాంగ్రెస్ నేతలు దోపిడీ దొంగల్లా తయారయ్యారని హాట్ కామెంట్స్ చేశారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు. నల్గొండ టౌన్లో బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థులకు మద్దతుగా రోడ్ షో నిర్వహించారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు, అవినీతిని కాంగ్రెస్ ప్రభుత్వం కంటిన్యూ చేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఏం సాధించామని ఓట్లు అడుగుతున్నారని, మోసాలు, అబద్దాలకు ఆ పార్టీలు కేరాఫ్ అన్నారు. బీజేపీకి ఒక్క అవకాశం ఇస్తే అవినీతి రహిత పాలన అందిస్తామని తెలిపారు రామచంద్రరావు. కానీ నల్గొండని చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను. మరి కాంగ్రెస్ పార్టీ పరిపాలించినట్టు ఇదే నల్గొండలో, కాంగ్రెస్ పార్టీని గెలిపించినట్టు ఇదే ఎమ్మెల్యే ఇదే నల్గొండలో, కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్నటువంటి మన తెలంగాణలో నల్గొండ పరిస్థితి ఎంత అధ్వానంగా ఉంది అంటే, ఇంకా ఓపెన్ డ్రైనేజ్ సిస్టంలే, ఇంకా సరైనటువంటి మంచినీటి సరఫరా లేదు, ఇంకా రోడ్ల పరిస్థితి బాగలేదు, ఇంకా ప్రజలు వారికి కావాల్సినటువంటి అవసరాలు కూడా తీర్చలేని పరిస్థితి ఉన్నది. కానీ భారతీయ జనతా పార్టీ ఒక అధ్యక్షుడిగా మీకు చెప్తానని మిత్రులారా, మాకు నల్గొండ కార్పొరేషన్లో మేయర్ గెలిపియండి, నేను నేరుగా నరేంద్ర మోదీ గారితో మాట్లాడి నల్గొండని మమ్మ సిటీను స్మార్ట్ సిటీ కింద నేను డిక్లేర్ చేశాను.